పుష్ప సినిమా బెనిఫిట్ షో సంబంధించి హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట్లో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందింది. ఆవిడ మృతి తర్వాత అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. ఈరోజు అల్లు అర్జున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆయనకి రిమాండ్ విధించింది. రిమాండ్ తర్వాత ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ జనవరి 21కి వాయిదా వేశారు. అయితే నటుడైనంత మాత్రాన సామాన్య పౌరుడికి ఉండేటువంటి హక్కులు ఉండవంటూ హైకోర్టు అడిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జైలు సూపరింటెండెంట్కు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు ఏవి కూడా అల్లు అర్జున్కి వర్తించవని అయితే హైకోర్టు అయితే చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్కి మొత్తానికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయితే ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ ఏ మేరకు బాధ్యుడవుతాడనే దాని మీద సర్వత్రా అయితే ఒక చర్చ నెలకొంది. అయితే అక్కడ పోలీసుల వైఫల్యమా, లేకపోతే థియేటర్ యాజమాన్యం యొక్క వైఫల్యమా, లేకపోతే ప్రజల యొక్క బాధ్యతారాహిత్యమా అనేటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సాధారణంగా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా సినిమా హీరోలు కానీ రాజకీయ నాయకులు కానీ ఏదైనా ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మొట్టమొదట ఉంది. ఎందుకంటే వాళ్ళని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఎగబడేటువంటి పరిస్థితుల్లో తొక్కిసలాట్లు అనేవి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే పోలీస్ యంత్రాంగం కూడా ఇలాంటి పరిస్థితుల్ని ముందుగానే ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా అక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మరొక వాదన కూడా వినపడుతుంది. అయితే దీని మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. ఇది అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వం చేతగానితనం అని చెప్పేసి అన్నారు. ప్రభుత్వం చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నటుడు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వం మీద ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజలు వ్యవహరించాలి, అదేవిధంగా పోలీసులు వ్యవహరించాలి, అదేవిధంగా థియేటర్ యాజమాన్యం వ్యవహరించాలి, అదేవిధంగా ఎవరైతే సెలబ్రిటీ ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్స్లో ఎవరు బాధ్యత తప్పినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి దురదృష్టకరమైనటువంటి దుర్ఘటనలు జరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి అగ్ర కథానాయకుల సినిమాలకు సంబంధించి సినిమా టికెట్లు తీసుకునేటువంటి క్రమంలో తొక్కిసలాట్లో చనిపోయిన పరిస్థితి ఉంది. సినిమాలకు సంబంధించి పెద్ద ఎత్తున సక్సెస్ మీట్లు ఏర్పాటు చేసినప్పుడు, ర్యాలీలు ఏర్పాటు చేసినప్పుడు తొక్కిసలాట జరిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించి వారి యొక్క ప్రోగ్రాములు మీటింగ్లకు సంబంధించి తొక్కిసలాట్లో ఆ మీటింగులకు అటెండ్ అయ్యి తిరిగి ఇంటికి రిటర్న్ అయ్యేటువంటి క్రమంలో రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తల అభిమానులు కూడా అనేక సందర్భాల్లో తొక్కిసలాట్లు, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకి, అదేవిధంగా కరెంటు షాకులకి గురయ్యి అనేక సందర్భాల్లో సామాన్య ప్రజలు మరణించిన పరిస్థితి ఉంది. అంటే వారిని అభిమానించేటువంటి వ్యక్తులు, సినిమా హీరోలు కానీ రాజకీయ నాయకులు కానీ. అంటే ఇక్కడ ఎవరు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినప్పటికీ కూడా ప్రాణాలను బలిగొనేటువంటి పరిస్థితి, ఒక యాక్సిడెంటల్ సంఘటనలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముందు అందరూ కూడా అన్ని సెక్టార్ పీపుల్స్ కూడా ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరిస్తే ఇక మీదటైనా భవిష్యత్తులో అయినా సరే ఈ విధమైనటువంటి దుర్ఘటనలు రాజకీయ పార్టీ మీటింగులు కానీ, సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి సినిమా సంబంధించిన షోల్లో కానీ, లేకపోతే సెలబ్రిటీలు వచ్చిన పరిస్థితుల్లో వారిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వారి మీద కరచాలన చేసేందుకు గుమిగూడేటువంటి పరిస్థితులు కానీ తొక్కిసలాటలు జరగకుండా నివారించాలి అంటే అందరం కూడా బాధ్యత వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. సో బాధ్యతారాహిత్యంగా జరిగినటువంటి సంఘటన వల్ల సంధ్యా థియేటర్ దగ్గర మహిళ మృతి చెందిన పరిస్థితి ఉంది. కాబట్టి అల్లు అర్జున్కి సంబంధించి ఈ విధమైనటువంటి దుర్ఘటన జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కనుక మనం చూస్తే అల్లు అర్జున్ లాయర్లు జైలు కూడా చేరుకున్నారు. అయితే 50,000 రూపాయల పూచీకత్తు పై బెయిల్ అయితే మంజూరైనట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఏ క్షణానైనా కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలైనా అయితే చాలా స్పష్టంగా కనపడతామని. మొత్తానికి ఈ కేసు ఏదైతే ఉందో రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసుకోవాలని హైకోర్టు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి 4 వారాలు మాత్రమే మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసిన